హాయ్ అండి, మన మ్యాంగో సీజన్లో మనం చేసుకోబోయే అతి సులువైన ఆవకాయ అయితే ఈరోజు అయితే చేసుకోబోతున్నాను. దానికోసం అయితే నేను కొన్ని మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి, దీంతో అయితే ఈరోజు ఆవకాయ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ కాయలను నీట్గా కడిగేసి క్లాత్తో అయితే తుడుచుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి. ఇలా అయితే కోసుకున్న ముక్కలను అయితే ఇలా అయితే ఆరపెట్టుకున్నాను క్లాత్ పైన. ఇదిగోండి, టెంకల పైన పల్చని పొర ఉంటుంది కదా, ఆ పొర కూడా తీసుకోవాలండి. పొర కూడా తీసి ఇలా అయితే ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టుకున్నాను ముక్కల్ని. ఈలోపు అయితే మనము దీనికి ప్రాసెస్ అంతా రెడీ చేసుకుందాం. కల్లుప్పు, ఆవాలు అయితే ఎండలో అయితే పెట్టుకున్నాను, తర్వాత కలుపుతాం. ఇదిగోండి, కల్లుప్పు అయితే ఎండేసుకున్నాను. కల్లుప్పు, మెంతులు, ఇవైతే ఆవాలు మూడైతే ఎండేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి మిక్సీ అయితే పట్టుకుంటాం. ఇదిగోండి, ఈ కప్పుతో అయితే నేను కొలుచుకున్నాను మామిడికాయ ముక్కలకైతే. ఇదిగోండి, ఈ కప్పుతో 2 కప్పులు ముక్కలు అయ్యాయండి. ఇవి 2 కప్పులు ముక్కలు అయితే అయ్యాయి. ఇప్పుడు నేనైతే దీనికి అరకప్పు అయితే కారం అయితే తీసుకుంటున్నాను. చూడండి, అరకప్పు, 2 కప్పుల ముక్కలకి అరకప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను గడ్డుప్పు అయితే ఎండేసి ఇలా మిక్సీ అయితే కొట్టుకున్నాను. ఇదిగోండి, ఈ ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఆవాల పిండి, ఇదిగోండి, మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆవాల పిండి అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది మెంతుల పౌడర్ అండి. నేనైతే ఇదిగోండి, దీంతో అయితే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి మిక్సింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో ముక్కలు అయితే వేసిద్దాం. బాగా కలుపు. ఇదిగోండి, ఆయిల్ అయితే నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. ఇదిగోండి, వేరుశనగ నూనె. ఇప్పుడైతే ఇదే వేస్తున్నాను దీనిలో. ఇదిగోండి, ఇప్పుడు దీనిలో ఇప్పుడైతే ఈ నూనెలో నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ నూనె అయితే దీనిలో వేసి కలిపేద్దాం. ఈ నూనె కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే అంతా ఒకసారి ఇదిగోండి, ఇలా అయితే కలుపుకున్నాను. ఇలా కలిపింది అయితే నేను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటాను. ఈరోజు వేస్తే రేపు కాకుండా ఎల్లుండి అయితే మళ్ళీ కలుపుకోవాలి, మళ్ళీ వంపుకొని. అప్పుడు మనకి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా అప్పుడైతే కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఈ డబ్బాలో అయితే వేసేస్తాను. ఇప్పుడైతే 3 రోజులు అయింది ఆవకాయ ఎలా ఊరిందో. ఇప్పుడైతే చూద్దాం మూత తీసి. ఇదిగోండి, మన ఆవకాయ అయితే ఇలా ఊరిపోయింది. కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఇప్పుడైతే మళ్ళీ మనం ప్లేట్లో వంపుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుంటాను. ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా ఇప్పుడే కలుపుకోవాలండి. నాకైతే ఆయిల్ తక్కువైంది, నేను ఆయిల్ కూడా వేసుకుంటాను. ఇప్పుడంతా మళ్ళీ మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే కొంచెం అయితే వేసుకుంటాను. ఇదిగోండి ఆయిల్ అయితే సరిపోతుంది. మళ్ళీ నేనైతే డబ్బాకైతే వేసేస్తాను. మన కలర్ఫుల్ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటే ముక్క కూడా మెత్తబడకుండా చాలా బాగుంటుంది. దీని ముందు చికెన్ మటన్ కూడా వేస్టేనండి. ఆవకాయతో తిన్నంత అయితే చికెన్ మటన్తో కూడా మనం తినలేము. చాలా బాగుంటుంది. అంతేనండి, మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను డబ్బాలో అయితే వేసేస్తాను. ఇప్పుడైతే ఈ డబ్బాలోకి అయితే వేసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు దీనిలో మనం వేడివేడి రైస్ వేసుకొని కలుపుకొని తిందాం. ఇదిగోండి, మనం అన్నం కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే లాగించడమే. చాలా బాగుంది. దీని ముందు ఏ చికెన్ మటన్ కూడా పనికిరావండి, అంత బాగుంది. మనం ఎప్పుడు అన్నం తినే కంటే ఎక్కువే తింటాము ఆవకాయతో. అంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా నేనే తినేసేలా ఉన్నాను, మా పిల్లలకి పెట్టాలి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.